హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ ఫ్రై చేయబోతున్నాను. అదే నాకు ఇష్టం అన్నమాట. మటన్ కర్రీ కంటే ఫ్రై బాగుంటుంది కదా. కొంచెం మటన్ కర్రీ కొంచెం ఫ్రై చేద్దామని 1/2 kg పైన మటన్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ తీసుకొచ్చారు. దీనికోసం అయితే కొంచెం మటన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, ఒక చిటికెడు పసుపు, 2 లవంగాలు తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. మటన్ కదా, ఫస్ట్ బాయిల్ అయితేనే ఉడుకుతుంది కదా. ఇలా చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మటన్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం పోపు దినుసులు అండ్ ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం పోపు దినుసులు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అయితే ఇలా కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. ఇలాగైతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా అవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి మొత్తం మంచిగా మగ్గిపోయింది కదా. మనం ఇందాక ఉడికించుకున్న మటన్ ఉంది కదా, అది వాటర్తో సహా వేసుకోవాలన్నమాట. చూడండి ఈలోపు అయితే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. డెలీషియస్గా ఉంది కదండి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. చూడండి వాటర్ ఆల్మోస్ట్ అయితే ఇంకిపోయాయి. 70% వరకు ఇంకా డ్రై అయిపోవాలన్నమాట. ఇంకా మొత్తం అసలు వాటర్ అనేది కనిపించొద్దు. చూడండి ఇలా డ్రై అయిపోయింది కదా. ఇలా అయితే డ్రై అవ్వాలన్నమాట మొత్తము. నేనైతే మొత్తం కర్రీనే చేద్దాం అనుకున్నాను కాదు, మటన్ ఫ్రై ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేశాను అనమాట. ఇప్పుడైతే దీంట్లోకి అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకోసారి క్యాప్ తీసుకొని చూడండి ఇంకోసారి అయితే క్యాప్ తీసుకొని దీంట్లోకి అయితే మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నేను సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటన్ ఫ్రై అయితే రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.